బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ ఫెయిల్యూర్స్ సంగతేంటని ప్రశ్నించారు. 11 ఏళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను అడుగడుగునా వంచిందని ఫైర్ అయ్యారు. గత 3 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని విస్మరించి ప్రజల ఆశలపై నీళ్లు చెల్లారని ఆరోపించారు. వాగ్దానాలతో ఉదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మీ వైఫల్యాలు రాస్తే రామాయణమంతా, వింటే భారతమంతా. అలాంటి మీరు మా సీఎంకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మురళి చూసుకుంటే టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాయడం పైన తీవ్ర చర్చ అయితే నడుస్తుందనే చెప్పాలి. అయితే ఈ లేఖ పైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మోదీ సర్కార్ ఫెయిల్యూర్ సంగతి ఏంటని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎవరైతే కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నాడో ఆ లేఖ రాయడం పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. స్పందించిన తర్వాత మోదీ సర్కార్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలి, కానీ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ఏంటి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అదే 11 ఏళ్ల క్రితం కేంద్రం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను అడుగడుగున వంచిందంటూ కూడా ఫైర్ అయ్యడం జరుగుతుంది. గత 3 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రదర్శన విస్మరించారని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రజల ఆశలపై నీళ్లు తెల్లారని ఆరోపించారు. అదేవిధంగా వాగ్దానాలతో ఊదరగొట్టం లాగా విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలు ఆవిష్కరించడం తప్ప చేసింది ఏమీ లేదంటూ కూడా తీవ్ర విమర్శ అయితే చేశారు. అదేవిధంగా వైఫల్యాలను రాస్తే రామాయణం అంతా, వింటే భారతం అంట అంటూ కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అలాంటి మీరు మా సీఎం కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేయడం కూడా అయితే తీవ్ర సంచలనం లేపుతుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.